రాజకీయం అని లీడర్ సాబ్ల గురించి మాట్లాడుతుంటాం కానీ అబ్బో ప్రతి ఇంట్లో ఓ రాజకీయం నడుస్తుంటుంది. ఇంటింటి రామాయణం లెక్క ఇంటింటి రాజకీయం ఉంటుంది. అన్నదమ్ములకు అన్న చెల్లెళ్లకు పాలోళ్లకు గిట్ల లోపట రాజకీయం జోరుగా నడుస్తుంటుంది. ఇట్లనే ఇప్పుడు కవితక్క ముచ్చట్లతోని కేసీఆర్ సార్ ఇంట నడుస్తున్న రాజకీయం బయటకు వచ్చింది అని అనుకుంటుర్రు అందరూ. ఇంతకా కథ ఏం దాకొచ్చిందో చూద్దాం పారి. కేసీఆర్ సార్కు కవితక్క రాసిన కాగితం ఏమంట బయటకు వచ్చిందో ఇక అప్పటి సంధి చాలా అయింది గడబిడ. రోజుకింత పెద్దగా అవుతుంది కానీ పంచాదోడు ఉత్తలేదు. ఓ దిక్కు కవితక్క ముచ్చట్లు, ఇంకో దిక్కు తత్తిమ లీడర్ సాబుల ముచ్చట్లతోని రాజకీయం రౌండ్స్గా నడుస్తుంది. ఎవరన్నా ఏమన్నా అనుకోని అన్నట్టు కవితక్క మాత్రం నా దారి రాదారి అన్నట్టే పోతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం కాడ అంబేద్కర్ సార్ విగ్రహానికి పూలదండేసి దండం పెట్టుకున్నది. అయితే కవితక్క వస్తున్నదని గోదావరి కనిలో ఫ్లెక్సీలు కట్టిండ్రు. ఆ ఫ్లెక్సీల మీద కేసీఆర్ సార్ ఫోటో ఒక్కటే ఉన్నది, కేటీఆర్ సార్ ఫోటోగా అనిపించలేదు. అంటే అన్న చెల్లెళ్ళ నడుమ వైరం గట్టిగానే నడుస్తుంది కదా అనుకుంటారట చాలా మంది. అంతేకాదు కవితక్క వస్తున్నదని తెలిసిన కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎవ్వరు పోలేదట. ఇక అప్పట్లో తాను జైల్లో ఉన్నప్పుడు కారు పార్టీని పువ్వు పార్టీలో విలీనం చేయాలని చూస్తే తానే వద్దని చెప్పిన అన్నట్టు మళ్ళోసారి మాట్లాడింది కవితక్క. ఇక ఈ ముచ్చట్ల మీద కాషాయం లీడర్లు కయ్యమని లేచిండ్రు. మీకు ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి కానీ నడమ మా పార్టీని ఏంటికి బదనాం చేస్తాండ్రు అన్నట్టు గరం అవుతున్నారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నిన్ను విలీనానికి? ఎవరు అడిగారు నిన్ను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24 వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. ₹1,000 బ్రాండింగ్ చేసుకుంటుంది అంతే. కవితను ఎవరు అడుగుతున్నారు? కవితక్క ముచ్చట్లు కారంగ ముచ్చట్లు అయితే కేసీఆర్ సార్ బయటకు వచ్చి మాట్లాడాలి, ఆయన నోటంటేనే గా కథ ఏంటిదో చెప్పాలి అన్నట్టు అడుగుతాండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఇగిదిట్లుంటే కారు పార్టీ వాళ్ళు ఏమంటారో చూడర్రే. కేసీఆర్ గారు వారి సారథ్యంలో నడిచినటువంటి యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ నేను పరిమితమయ్యేది ఏంటంటే ఏదో బీజేపీతో పొత్తుంటేనో ఇంకోటో కాదు. ఇవాళ 18 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పొత్తులు ఉంటాయా పొత్తులు ఉండవా అనే విషయం ఇవాళ ఎన్నికలు లేవు, ఉండాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇవాళ నేను చూశాను ఒకరిద్దరు బీజేపీ నాయకులు అతి ఉత్సాహంతో మాట్లాడుతూ ఉన్నారు. అటు కవితక్క కాల్పనికే చూసిండ్రు అంటుంటే ఇటు కాల్పుడు గిలుపుడు ఏం లేదు, మళ్ళోసారి కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. మరి ఇక ఇట్లా ఇంకెన్నొద్దులు నడుస్తుందో ఎంత దూరం పోతుందో పంచాది చూడాలి.